నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగనున్న మంత్రి సీతక్క. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్. సిరిసిల్ల 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మావతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇంద్రేశం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. బంజారాహిల్స్లోని కొమరంభీం ఆదివాసీ భవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక సాధికారతతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. అలాగే పేద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. మరి మధ్యలోకి వెళ్ళి ఆడ 3 కోట్ల విలువతోటి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మహిళలందరూ సంతోషంగా పెట్టుకున్నారు. దాన్ని మేము అడిగినప్పుడు నెలకు 5 లక్షల రూపాయలు వాళ్ళు జస్ట్ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు, 5 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తుంది. అది మీరు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకోవడం మూలంగా మనకి ఇన్కమ్ వస్తుంది. పెట్రోల్ బంకులో వాళ్ళు కూడా ఇప్పటివరకు 60 లక్షల దాకా సంపాదించినట, 30 లక్షలు ఖర్చు పోయినాయి. మిగతాది వాళ్ళ జీతాలు 20 లక్షల దాకా లాభం వచ్చింది నారాయణపేట. ఇవాళ మనం వచ్చిన తర్వాత 40% మహిళలకు మరి పాడి కేంద్రాలు ఇస్తున్నాం. 40% అరే అవసరం ఉన్నోడే బస్ ఎక్కుతాడు, రోజు పోవాలనే రూల్ లేదు కదా. అయినా బడికి వచ్చేటోళ్ళు ఏటునగరం అమ్మాయి ములుగులో డిగ్రీకి కాలేజీకి వస్తుంది. మరి ప్రతి మండలానికి మహిళలకు ఒక బస్సు 30 లక్షలలో ప్రతి నెల మండల సమైక్యకు 70,000 కిరాయి వస్తుంది. అట్లనే కొనుగోలు కేంద్రాలు ఇవాళ పార్టీ లీడర్లకు ఇచ్చుకోవచ్చు, కానీ మహిళా సంఘాలకే అత్యధికంగా మరి కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనేది కూడా మనకే ఇవ్వడం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. పథకాల ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు సేవలను మరింత పారదర్శకంగా వేగవంతంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా బాబు గారి కొద్ది కష్టంగా ఉండొచ్చు కానీ నేను చెప్పేది మూలధనం షేర్ క్యాపిటల్లో కూడా మనం కానీ మేము కూడా ఒకసారి ఏంటి పరిస్థితి అందరినీ కూడా ఒకసారి పిలిపించి అందరితో సమీక్ష చేసుకుంటూ ఏ విధంగా మనం చేయగలుగుతామో, లేకపోతే మీ అందరి దగ్గర నుంచి కొన్ని తీసుకోవాల్సిన అభిప్రాయాలు ఈ విధంగా తీసుకుందామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా వరకు పెద్దలు అంటే ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా చాలా సమస్యలు మన సహకార రంగాల్లో ఉన్నాయి. ముఖ్యంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సమస్య అంటే పార్లమెంట్ ప్రతినిధులు కానీ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారిని స్థానిక శాసనసభ్యుల్ని అందరినీ కూడా మీరు అనేక సమస్యలను అడగటం. సిరిసిల్ల మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మావతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఘనంగా నివాళులర్పించారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు 53.10 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా బలాన్నిచ్చే ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. పూర్తి అంటే ఎన్ని విధాలు ఏదైతే అంత విధాలు ఐకేపీ వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళకు సహకారం ఇచ్చి 1,00,00,000 మందిని పోటీ చేస్తారని కార్యక్రమం తీసుకొచ్చేస్తాం. 1,00,00,000 అంటే దాంట్లో 1,00,00,000 కోట్లు ఇస్తాం. 1,00,00,000 కోట్లు 2.5 సంవత్సరాలు 60,000 కోట్లు. దాంట్లో ఇప్పటికే 1,357 కోట్లు ఇచ్చేస్తున్నాం. మీకు ఏదైతే మీకు తీసుకున్న పైసలు వడ్డీ ప్రభుత్వానికి ఇచ్చేయడం మీ అకౌంట్లో వచ్చేది. ఇంకో 40,000 కోట్ల మొత్తం మన విజయవాడ మాట్లాడుకుంటే తప్పకుండా 1,00,000 కోట్లని 1,20,000 దాటుతుంది. మేము ప్రభుత్వం ద్వారా ఎన్ని కార్యక్రమాలు ఇబ్బంది చేసింది. దానికోసం నేను స్పెషల్గా అసోవేదన మీ అందరూ చెప్పారు. ఇంకోటి ఎగ్జాక్ట్లీ లాస్ట్ 2 years నుంచి మేము విలేజ్ వైజ్ తీసుకున్నాం. గాడి కానీ విలేజ్ కానీ ఇక్కడ ప్రతి విలేజ్లో తీసుకొని 100 tons అయిపోయిందా 200 tons అయిపోయింది. ఇప్పుడు గోడౌన్ పెట్రోల్ బంక్లో లిమిటెడ్ అవకాశం ఉందా మనం చూసుకుంటే మిగిలింది. ఇప్పుడు కొత్తగా నేను చెప్పాను ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. నాకు చెప్పేది ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. ఒక 2 రోజులు ఎండ జరుగుతాయి. నాకు ఒక 6 నెలలు మార్చి వరకు వేసాలని చేస్తాను. మీకు నేను కొత్తగా చెప్తాను కదా, మీరు అందరూ స్టిచ్చింగ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇందుకెళ్ళి పద్మశాల ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ల్యాండ్ అప్లోడ్ చేస్తాను. గుడ్డ తయారు చేసి నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి పేర్కొన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద గంజర్ల, చిన్న గంజర్ల, రామేశ్వరం బండ, ఐనూలు, ఇంద్రేశం, బాజుగూడెం వార్డులో సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్సు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్కి సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశం మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్, పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక పెద్ద నియోజకవర్గం, ఒక మినీ ఇండియా. భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి సమస్య లేకుండా స్థానిక నాయకత్వం ప్రారంభించిన ఎప్పటివరకు పూర్తిగా అవుతుంది. 15 కోట్ల వరకును 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాం. అంతలోపల జనరల్ ఫండ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఇంకా స్పెషల్ ఫండ్స్ కానీ మనం సమకూర్చి ఇంకా కొన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మిగతా కరెంటు కానీ, మిగతా వసతులు కూడా సమకూర్చడానికి ప్లాన్ చేస్తాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రామానంద చటర్జీ 161వ జయంతి కార్యక్రమాన్ని రామానంద చటర్జీ ప్రెస్ అధ్యక్షుడు నాగరాజుచారి మరియు తోటి జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జర్నలిస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అతిథులను సెలవుతో మెమెంటోతో ఘనంగా సన్మానించారు. అందరూ ఫ్రీడమ్ అయిన ఒక పొలిటీషియన్ కాదు, ఒక స్వతంత్ర సమరయోధుడు కూడా కాదు, జైలు కూడా పోలేదు. కానీ బ్రిటిషర్స్ గదగదగ ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన కత్తి, తుపాకీ బదులు పెన్ ఎంచుకున్నాడు. ఆ పెన్తో ఆయన రాస్తున్న ఆర్టికల్ ఇప్పుడు మనందరం కూడా చైతన్యవంతులు అయినామంటే ఆయన పాత్ర చాలా పెద్దది. ప్రెస్ వాళ్ళు కూడా ఎంతో మంది పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్వాతంత్రం రాకముందు, అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు ఎవరి పాలన ఉండే? బ్రిటిష్ పాలన ఉండే. బ్రిటిష్ పాలనను ఏదైతే మన దేశంలో ఒక గొప్ప వ్యక్తి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అని చెప్పేసి వారిని మనం పిలుచుకోవడం జరుగుతున్నది. జర్నలిజానికి ఒక అర్థం, రూపు, కర్త, క్రియ అన్ని మన రామానంద చటర్జీ గారు. వారి మనస్ఫూర్తిని మనం తెలుసుకొని వారికి మరి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆదర్శమైనటువంటి మార్గంలో మనందరం కూడా నడుస్తూ సమాజంలో మార్పు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సినటువంటి
అవసరం ఉందని చెప్పేసి నాకు తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు సారీ గారికి వినోద్ గారికి ధన్యవాదాలు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సురవరం ప్రతాప్ రెడ్డి 130వ పురస్కారోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డికి సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. పత్రికలు సమాజానికి దర్పణమని, అవినీతి వెలికి తీయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయ జోక్యం తగ్గి పత్రికలు స్వేచ్ఛగా పనిచేసినప్పుడే సమాజం బాగుపడుతుందని పేర్కొన్నారు. ఆర్థిక వనరులే పత్రికల పరమావధి కాదు. అందుకే నడవడానికి ఖర్చు, నోడేడికి ఉద్యోగాలు, ఇతర బత్యాలు, కరెంటు ఖర్చు, పత్రిక ఖర్చు, ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకొని పత్రికలు నడపాలి. దాంట్లో అనుమానం లేదు. కానీ పత్రికలకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సిన విలువలు, స్వేచ్ఛ, వృత్తి ధర్మంలో రాజకీయ పార్టీలు యజమానులు జోక్యం పెట్టుకోవాలి. అప్పుడు పత్రికలకు విద్యుత్ ధర్మాన్ని కొనసాగించగలుగుతాయి. ఈ స్వరాజ్య సమరంలో ఇందాక చెప్పినట్టుగా పత్రికలు, పాత్రికేయులు పోషించిన పాత్ర మరవలేదు. తెలుగు సాహిత్యం చరిత్ర పత్రిక లేకుండా పరిపూర్ణం కాదు. ఇది సైతం యంగ్ ఇండియా అని ఒక పత్రిక పెట్టి ఆయన ద్వారా ప్రజల గుండెలో జవసత్వాన్ని నింపే ప్రయత్నం గాంధీ గారు చేశారు. స్వరాజ్యం తర్వాత కూడా ఎమర్జెన్సీ సమయం మినహాయిస్తే ఆ టైంలో మాత్రం ఉండాలి. అద్వానీ గారు ఒక మాట రాశారు, రామనాథ్ గోయింకా మెయిన్ స్ట్రీమ్ అనేది స్టేట్స్ మ్యాన్ అని సిఆర్ కానీ అలాంటి మహనీయులు ఉన్న కొన్ని పత్రికలు తప్పి కొన్ని ఉండిపోతారు. స్థానిక అది తప్పితే జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీని వ్యతిరేకించిన పత్రికలు చాలా తక్కువ. ప్రభుత్వం అంటే వైద్యం అసలు మన తెలుగు కలిపి ఆంధ్ర షేలింగంపల్లి డివిజన్లో పలు ప్రాంతాల్లో డ్రైనేజీ పైప్లైన్ పనులను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. అత్యవసర ప్రాంతాల్లో ప్రాధాన్యత పనులు పూర్తి చేస్తున్నామని, పాత ఓపెన్ నాలాల స్థలంలో ఆర్సీసీ పైప్లైన్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ ఉంటుందన్న వీళ్ళకి నీళ్లు లేవు. ఇప్పుడు గల్లీలో మాన్యువల్ కట్టేటప్పుడు హైదరాబాద్ లో నకిలీ ఇళ్ల స్థల పట్టాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన పేదలను మోసం చేసిన బీజేపీ నేత నర్సింగ్ ముదిరాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో బాధితురాలు కరిష్మా జైస్వాల్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో స్థలాలు ఇప్పిస్తామని చెప్పి 1000కి పైగా కుటుంబాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. తర్వాత అవి ప్రభుత్వ భూములు, పట్టాలు నకిలీవని అధికారులు తేల్చారని తెలిపారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు కరిష్మా జైస్వాల్. విఠల్వాడి నారాయణగూడలో ఉంటాను నేను. నా దగ్గర సమస్య వచ్చింది. కే నరసింహరావు, ఈయన విఠల్వాడి నారాయణగూడలో ఉంటాడు. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ రోటలు చేస్తారు కదా, వాళ్ళందరికీ పట్టాల జమీన్, గవర్నమెంట్ పట్టాల జమీన్ ఇస్తాడని వాళ్ళ దగ్గర నుంచి 50,000, 20,000, లక్షలు, 2 లక్షలు అట్లాంటి పైసలన్నీ తీసుకొని వాళ్ళందరికీ మోసం చేస్తుండు. చేరలి, మల్కాజ్గిరి, మేడపల్లి, అవుటర్ ఆఫ్ హైదరాబాద్లో వీళ్ళందరికీ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాడని వీళ్ళ దగ్గర నుంచి ఎంత పైసలు తీసుకున్నాడు. ఇది వాళ్ళ దగ్గర వాళ్ళు తిరిగిపోయి అక్కడ అంతా ఇన్వెస్టిగేషన్ చేసినారు. చూస్తే అక్కడ ఏం దొరికిందంటే అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏది రిజిస్టర్డ్ ల్యాండ్ లేదు. వాళ్ళు ఇచ్చిందన్నీ పట్టాలన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి, సిగ్నేచర్స్ అన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి. అక్కడ పరం చేస్తాడు. సెంట్రల్ జిల్లా సెక్రటరీ ఉన్నాడు. ఈ పోస్ట్ మీదనే అందరికి బెదిరించి పైసలు తీసుకున్నాడు సార్. जयसवाल है, मैं नारायणगढ़ विठलवाड़ी में रहती. मेरे पास के बगल में रहता नरसिंह राव. ये जो भी आए ना मेरे पास लेडीज़ मेरे से हेल्प मांगने आए, क्योंकि मेरी मदद करो बोल के. तो उस वजह से मैं यहाँ तक लेके आई उन लोगों को कि ये लोग की कुछ मदद हो जाए. कि इन्हों बीजेपी का नाम लेके सबके पैसे खा रहा, पार्टी बदनाम और पार्टी वाले बदनाम, इन्हों खा रहा पैसे, लोग की मदद कर रही मैं.
पटालू की ज़मीन दे तू बोल के पेपर्स बनाए, फेक पेपर्स है, उसमें कुछ भी नहीं है, ना तो वहाँ ज़मीन है, ना तो कोई स्टैम्प है, ना कुछ है। कौन सा स्टैम्प है, क्या है, कुछ पता नहीं उसका, बस दे दिया। वो अनपढ़ लोग हैं, उनको कुछ पढ़ाई नहीं आती, घर घर काम करने वाले हैं, वो लेके हेल्प मांग रहे अपने से। कांग्रेस पार्टी के रह के रिक्वेस्ट कर रही कि उन लोगों की मदद होना चाहिए। రామచంద్రాపురం ఎల్ఐజీ ప్రాంతంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే బీరంగూడ మండే మార్కెట్ వద్ద నందమూరి యువసేన ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన దూరదృష్టి గల నాయకుడని గుర్తింపు పొందారని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరిక సత్యనారాయణ, రమేష్ బాబు, శ్రీనివాసరావు, నరేష్, ధర్మారావు, సురేష్, షణ్ముఖ, కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. పార్టీ వేరైనా కూడా పివి నరసింహారావు లాంటి మహోన్నతమైన వ్యక్తి, తెలంగాణకు చెందిన మేధావి, అలాంటి ఆయన్ని గుర్తింపు లేని టైంలో ఆయన నంద్యాలలో సీట్ ఇప్పించి తెలుగువాడిని భారత ప్రధానిగా చేసి తెలుగువాడికి అంటూ ప్రపంచంలోనూ యావత్ భారతదేశంలోనూ కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహావ్యక్తి. కులాలకి మతాలకి అతీతంగా ఆయన పార్టీ పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన పార్టీలో ఉన్నదంతా కూడా మేధావులు బడుగు బలహీన వర్గాల వారి. అలాంటి వ్యక్తిని మనం మరవలేము. అలాంటి వ్యక్తి మరలా పుడతారు అని కూడా అనుకోవటం కూడా ఒక్కొక్కసారి భ్రమేమో అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన్ని ఈ రోజున ఇలా జయంతి జరుపుకోవటం మాకందరికీ కూడా బీరంగూడ ప్రజల తరపున మాకు చాలా సంతోషంగా ఉంది. బీరంగూడ మరి ఎన్టీఆర్ గారి ఏదైతే మన 103వ జయంతిని జరుపుకుంటున్నామో, మరి నిజంగా అడుగుజాడలో నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, అందరూ కూడా మరి అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతానికి 6 నిమిషాలు కష్టపడి పనిచేసి మరి యొక్క అన్నగారి పేరు స్థిరస్థాయిగా నిలుస్తట్టు మరి యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఈ బీరంగూడెం మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, తెలుగు వారందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసి భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చాలా గొప్పగా తీర్చిదిద్దగలిగే వ్యక్తి. అలాగే అందరికంటే ముఖ్యంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వటం, తర్వాత ఆస్తిలో సమాన వాటా ఆడవారికి ఇవ్వటం, అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు చేసి మన భారతదేశంలోనే అత్యంత ఉత్తమమైన రాజకీయ నాయకుడుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు. అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఘనంగా 103వ జయంతి అందరి ఆధ్వర్యంలో సంతోషంగా. జలసాలకు అలవాటు పడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నోటరియస్ క్రిమినల్ను బేగం బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు. ఈ నెల 6న కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో 235 గ్రాముల బంగారం, 10 లక్షల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా మహారాష్ట్రకు చెందిన అమర్ సింగ్ కంపాలేను అరెస్ట్ చేశామని, అతనిపై గతంలో 4 చోరీ కేసులు, 1 ఫోక్సో కేసు నమోదైనట్లు డీసీపీ తెలిపారు. అమర్ సోన్ కాంబ్లే సన్ ఆఫ్ లేట్ యాదవ్ సోన్ కాంబ్లే ఏజ్ 20 ఇయర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వచ్చేసరికి 6 మే 2026లో హిందీ నగర్లో ఇది హెచ్బి బై నైట్ ఆ రోజు మనకు కంప్లైంట్ వస్తుంది. అందులో కంప్లైనెంట్ కృష్ణ గారు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో సుమారు ఒక 10 lakhs వర్త్ క్యాష్, అదేవిధంగా ఆల్ ఆర్నమెంట్స్ కలిపి ఒక 235 grams థెఫ్ట్ అయిందని చెప్పేసి అందులో కంప్లైంట్లో ఉంటుంది. వెంటనే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఏసీపీ గోషామహల్ గారి సూపర్విజన్ కూడా కొంత స్పెండ్ చేయడం జరిగింది. మనకు వచ్చిన లోకల్ ఇన్పుట్, అదేవిధంగా కొంత టెక్నికల్ డేటా, సీసీ ఫుటేజ్ను అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని నిన్న అరెస్ట్ అనేది చేయడం జరిగింది. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా సిపి సార్ తరఫున వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. 2 మన బేగం బజార్ పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిన కేసులు, అదేవిధంగా 2 అత్తాపూర్లో అది కూడా దొంగతనం కేసు. 1 దొంగతనం చేస్తుండగా పోక్సో కూడా అట్రాక్ట్ అయింది, అది కూడా అత్తాపూర్ సంబంధించిన కేసు. రికవర్ అయింది. సుమారు
206 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత సుమారు 2,14,600 2,14,600 క్యాష్ అన్ని కలిపి వర్త్ రూపీస్ ఆఫ్ ఒక 30 lakhs ఉంటుంది. కొండా సురేఖ మురళీధరరావు దంపతుల వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట రోడ్లోని శ్రీ కనకదుర్గామాత దేవాలయంలో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి భక్తులకు బాటసారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండా దంపతులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, మాజీ ఎమ్మెల్సీ బడుగు బలైన వర్గాల నాయకులు కొండా మురళీధరరావు గారుల వివాహ మహోత్సవ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శ్రీ కనకదుర్గామాత దంపతుల అభిమానులు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఇక్కడ కూడా కనకదుర్గామాత దేవాలయంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. వారి ఆదర్శ దంపతులు జనహృదయ నేతలు వారి ఆయుర్వేదంతో ఉండి ఆ భగవంతుడు ఎల్లవేళలా వారికి అత్యాచారాలు ఇవ్వాలని మేము భగవంతుని కోరుకుంటూ మరిన్ని వివాహ మహోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటాం. యాదగిరిగుట్టపై వర్తక సంఘాన్ని రద్దు చేయాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ నాయకులు హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కొండపై షాపులకు టెండర్లు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా రక్షించిన భూమి వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టేటస్ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా పనులు ఎందుకు నిర్వహించడం లేదని 3 మహిళలు హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఓ మహిళతో హైడ్రా సిబ్బంది దురుసుగా అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపించాయి. అమీన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులో తీసుకున్నారు. అనంతరం అక్కడ వారిని పంపించారు. తనతో హైడ్రా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని వారిపై చర్యలు తీసుకోవాలని పద్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వచ్చి ఖాళీ స్టార్ట్ చేసి రమ్మనండి వాడు ఎవడు వాడు మొత్తం దోచేసుకుని రెస్పాన్సిబుల్, హైడ్రా రంగనాథ్ రెస్పాన్సిబుల్, ఇంకా రాజశేఖర్ రెస్పాన్సిబుల్, వాళ్ళ సిబ్బంది రెస్పాన్స్. వీడేవాడు బాలచందర్ అని ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని వచ్చి కోర్టు ఆర్డర్ ఉంది, సీసీ కంటెంప్ట్ ఫైల్ చేసాము. దీంట్లోకి వచ్చేసి దౌర్జన్యంగా పొద్దున్నే 6 గంటలకు వచ్చి మా పని పద్మలో ప్రైవేట్ పార్ట్స్కి తలిగి ఆమెకు ఛాతీలు అదంతా చేసి. If you think your officers are so soft and nice to public, why does she have marks on her body? Is she a mad woman that she'll scratch herself? So tell me, why would she do that? I don't know. Why should she do that? ఏం జరిగింది మీకు? అయితే నేను అది ఎవరు భూమిలో పని చేస్తున్నావు? అజమన్న వాళ్ళ ముఖ్యమన్న వాళ్ళదంతా చేస్తాను. 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఉంటే అయితే నేనేం చేసిన లోపలికి పోయి చూస్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి లోపలికి వచ్చినాక ఏమైంది, నేను ఏమన్నా అన్నా మీరు నాది ఆర్డర్ ఇచ్చిండు, నాకు సార్ ఇచ్చిండు, సార్ చూపెట్టమన్నాడు, మీరు ఎవరు ముట్టే అవకాశం లేదు, మీకు ఆల్రెడీ వాళ్ళు చెప్పినాక మేము చేయాలి కదన్నా, మీరు ఎందుకు ముడుతున్నారా అని అన్నా. అంటే లేదు మేము చేస్తాం, మేము చదివాం, అది మేము చదివే అవసరం లేదు, మీ సార్ ఎవడో రమ్మను మాట్లాడతారు, మీ సార్ రాస్తలేదు, అమ్మ ఆడతలేదు, ఎవరిని రాణిస్తలేరు, ఇట్లా పట్టు గుంజుతున్నారు. ఎర్రగా అయింది, మొత్తం ఇది ఎర్రగా అయింది. చూడండి మీరు ఒకసారి ఇట్లా ఆడపిల్లని గుంజేదాము పద్ధతిని మాట్లాడాలి కదా. అంత మందికి ఉంది నాకు చాలా రాక్షసులు లేక మనసు రావాలి. రాజకీయం అయితే రాజకీయం అయితే మా సార్ వాళ్ళ భూమిలో గుంజేది. నా పేరు పద్మ. బీసీ వర్గానికి చెందిన మంత్రి వాకిటి శ్రీహరిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీసీ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. బషీర్బాగ్ చౌరస్తాలో పొంగులేటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీసీ మంత్రులకు వెంటనే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాకటి గారికి వెంటనే. పెట్రోల్ బల్కంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగనున్న మంత్రి సీతక్క. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్. సిరిసిల్ల 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మావతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇంద్రేశం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.